నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. దిస్ ఇస్ సుమిత్ర. మెనోపాజ్ అంటే ఏంటి, గుర్తించడం ఎలా, మెనోపాజ్ ఏ వయస్సులో ప్రారంభమవుతుంది, మెనోపాజ్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మెనోపాజ్ సమస్యలపై మరిన్ని సలహాలు సూచనలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ బైరెడ్డి కార్తికారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. హలో అండి. హలో. వాట్ ఈస్ మెనోపాజ్? సో ఇప్పుడు మెనోపాజ్ అంటే పీరియడ్స్ అనేది ఆగిపోవడం. సో ఎప్పుడు దాన్ని మెనోపాజ్ అంటాము అంటే 12 మంత్స్ దాకా, అంటే దాదాపు 1 year వరకు పీరియడ్స్ అనేది ఆగిపోతే రిట్రోస్పెక్టివ్గా చూసుకొని దాన్ని మనము మెనోపాజ్ అంటాము. అండ్ మెనోపాజ్ సాధారణంగా ఎందుకు మెనోపాజ్ వస్తుంది అంటే, ఇప్పుడు మనము గర్ల్ పుట్టగానే చాలా ఎగ్స్తో పుడుతుంది. యాజ్ త్రూ టైం ఏమవుతుందంటే ఎగ్స్ అనేవి డిప్లీట్ అవుతూ వస్తాయి. ఈ ఎగ్సే మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని ఫీమేల్ హార్మోన్స్ తయారు చేయబడతాయి. ఇలా డిప్లీట్ అవుతూ రాగానే ఉమెన్ మెనోపాజల్ ఏజ్ వచ్చేంత వరకు ఎగ్స్ అన్ని డిప్లీట్ అయ్యి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోయి పీరియడ్స్ అనేవి ఆగిపోయి మెనోపాజ్ అని అంటాం. బేసికల్ గా ఇండియన్స్ లో మెనోపాజ్ ఏజ్ ఏంటి మ్యామ్? అందరికి ఒకేలా ఉంటుంది, యావరేజ్ గా ఎలా? లేదు, మనము ఎగ్జాక్ట్ ఈ ఏజ్ అని చెప్పలేము, దానికి ఒక యావరేజ్ తీసుకుంటాము. ఇండియన్ లో అయితే 45 to 55 మధ్యలో మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇది ఫ్యామిలీ హిస్టరీ కూడా కనెక్షన్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ సిబ్లింగ్స్ గాను వాళ్ళ మదర్ కి గాను మెనోపాజ్ అనేది ఎర్లీ ఏజ్ లో వస్తే వాళ్ళకి మెనోపాజ్ ఎర్లీగా రావడం 6-fold ఇంక్రీజ్ ఛాన్స్ ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ అనేది కూడా మనము ఇంపార్టెన్స్ తీసుకుంటాం. ఓకే, మెనోపాజ్ అంటే ఇది. పెరిమెనోపాజ్ అనే ఒక వర్డ్. సో మెనోపాజ్ అనేది పీరియడ్ ఆగిపోయాక అంటాము, కానీ మనకంటూ ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది. అంటే మనకి ఎమోషనల్ గాను లేకపోతే ఫిజికల్ చేంజెస్ వచ్చే ఫేజ్. ఇది మనకు ఒక ఫిక్స్డ్ టైం అంటూ ఉండదు. దాదాపు కొన్ని మంత్స్ నుంచి ఇయర్స్ దాకా, అంటే 2 to 6 years వరకు ట్రాన్సిషన్ ఫేజ్ నడవచ్చు. అంటే ఈ టైంలో కొద్దిగా మనకి డిప్లీట్ అవుతూ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తగ్గుతూ ఈ ట్రాన్సిషన్ అంటూ మనం చూస్తుంటాము. సో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ ట్రాన్సిషన్ లో చూస్తాం మనము అంటే, ఒక ఫీమేల్ ఇరెగ్యులర్ బ్లీడింగ్ తో బాధపడుతుండొచ్చు. అంటే ఇరెగ్యులారిటీ అంటే ఒక్కొక్కసారి మెనోపాజ్ ట్రాన్సిషన్ లో చాలా సాఫీగా దూరం సైకిల్స్ వస్తూ తక్కువ బ్లీడింగ్ అవుతూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొందరికి ఆగిపోవచ్చు. కొందరికి ఏమవుతుంది అంటే సైకిల్స్ అనేవి చాలా దగ్గరగా వచ్చినప్పుడు ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ తో ఇబ్బంది పడుతూ లేదా చాలా సివియర్ బ్లీడింగ్ తో ఇబ్బంది పడుతూ కూడా ఆ ట్రాన్సిషన్ అవుతుంది. సో ఇంకా వేరే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సడన్ గా వేడి చెమటలు రావడము, హాట్ ఫ్లషెస్, నైట్ పడుకున్నప్పుడు నిద్రలో ఫుల్ చెమటలు రావడము, ఇలాంటిది ఉంటుంది. అండ్ ఈ మెనోపాజ్ ట్రాన్సిషన్ లో మనకి మెటబాలిజం అనేది కూడా కాంప్రమైజ్ అయ్యి మనకి తగ్గిపోతుంది. ఈ మెటబాలిజం తగ్గడంతో చాలా వరకు మనకి వెయిట్ గెయిన్ అవ్వడము లేకపోతే ఫ్యాట్ డిపాజిషన్ అవ్వడము ఉంటుంది. అంటే సాధారణంగా సేమ్ డైటే తింటున్నాము, సేమ్ ఎక్సర్సైజ్ ఇలాగే చేస్తున్నాం, కానీ నాకు వెయిట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇది ఒక హార్మోన్ చేంజెస్ తో కూడా మీరు ముందులా చేస్తున్న వెయిట్ పెరిగే ఒక అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈ హార్మోన్స్ తగ్గడంతో మనకి మజిల్ లాస్ అవ్వడము, బోన్ డెన్సిటీ తగ్గి బోన్ లాస్ అవ్వడం కూడా జరగచ్చు. ఇవే కాకుండా మనకి లాంగ్ టర్మ్ లో మనకి ఏమవుతుందంటే ఒక్కోసారి బోన్ డిప్రెషన్, ఆస్టియోపోరోసిస్ అని సిస్టమిక్ ఇల్నెస్, అలాగే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే మెనోపాజ్ అనేది ఒక న్యాచురల్ గా జరిగే ప్రాసెస్. దీనికి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా? డెఫినెట్ గా కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలా మటుకు అందరు ఆడవాళ్ళు డెలివరీ వరకే డాక్టర్ ని సంప్రదించి దాని తర్వాత ప్రాబ్లం వచ్చినా ఇది న్యాచురలే, దీన్ని మనము చూస్తూ వెళ్ళాలి, ఇట్స్ ఓకే, దీనికి సఫరింగ్ ఉంటుంది అని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ కానీ సివియర్ ఉంటే, ఇట్లా వేడి చెమటలు కానీ ఈ మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ ఉన్నా కానీ, లేదంటే చాలా మంది వెజైనల్ డ్రైనెస్ తో బాధపడుతుంటారు, దాంతో ఫ్రీక్వెంట్ గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు కూడా అది చాలా డిస్కంఫర్ట్ కి గురవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మ్యామ్ వన్స్ వస్తే? సో మనము ముందు మాట్లాడుకున్నట్టు ఇట్లా వేరేగా ఇప్పుడు మనము ఇరెగ్యులర్ సైకిల్సే అనుకుందాము. ఇరెగ్యులర్ గా మీకు ప్రొలాంగ్డ్ గా వస్తప్పుడు మనకి కంటిన్యూ బ్లీడ్ అవుతా ఉంది, మనకి ఏమవుతుంది, హీమోగ్లోబిన్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లా హీమోగ్లోబిన్ డ్రాప్ అయినప్పుడంతా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గడము, మీరు చిన్న పనులు చేసుకున్నా త్వరగా అలసట రావడము, అలాగే మనము స్కాన్ చేసుకొని డెఫినెట్గా అసలు ఇది నార్మలా, ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయని చూసుకొని దానికి అప్రోప్రియేట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
హాట్ ఫ్లెషెస్ విషయానికి వస్తే కూడా అంటే ఇది భరించాలి అన్నది ఏమీ లేదండి. దీనికి రకరకాల ట్రీట్మెంట్ ఉంది. అసలు ఈ హాట్ ఫ్లెషెస్ ఏంది, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకోవాలి మనము. ఒక్కొక్కసారి ఈ క్లైమేటిక్ కండిషన్స్, ఈ హీట్, లేదంటే ఒక్కొక్కసారి కెఫీన్, స్మోకింగ్ అనేది, ఆల్కహాల్ కన్సంప్షన్, ఇవన్నీ స్పైసీ ఫుడ్ తినడం, ఇవన్నీ ఒక ట్రిగర్స్ కూడా అవుతాయి. సో ఒకవేళ హాట్ ఫ్లెషెస్తోనే బాధపడుతుంటే మనము ఇవన్నీ ట్రిగర్స్ అన్ని అవాయిడ్ చేయాలి. సింపుల్గా మాట్లాడుకుంటే కొన్ని బిహేవియరల్ చేంజెస్, వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వీలైనంత వరకు కాటన్ క్లోత్స్, కాటన్ బెడ్షీట్స్ వాడడము. అండ్ మనము ఈ స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయడం ఉంటుంది. ఇది కాకుండా మనకు సప్లిమెంట్స్ ఆన్ కౌంటర్ దొరుకుతుంది. ఈ సప్లిమెంట్స్ అనేది ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ కానీ లేదంటే వైటమిన్ ఈ కానీ చాలా మటుకు ఇది నాన్ హార్మోనల్గా మనం తగ్గిస్తుంది. లేదు వీటికి దేనికి రిలీఫ్ రాలేదు అంటే డెఫినెట్లీ మనకి హార్మోన్ థెరపీ అని ఒకటి ఉంటుంది. అంటే ఏదైతే హార్మోన్స్ మనం మెనోపాజ్లో మనకి డిక్రీజ్ అవుతూ వస్తున్నాయో అది మనం బయట నుంచి సప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంతో ఈ సిమ్టమ్స్ అనేది మనము ట్యాకిల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు వెజైనల్ డ్రైనెస్ తో బాధపడుతున్నారు. మార్కెట్లో చాలా వెజైనల్ లూబ్రికెంట్స్ కానీ ఇవి దొరుకుతుంది. అండ్ ఇది లూబ్రికెంట్స్ కాకుండా మనం ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. కమింగ్ టు ద ఆస్టియోపోరోసిస్, ఇప్పుడు బోన్స్ అనేది వీక్ అవుతున్నాయి. మనకి ఎలా తెలుస్తుంది అది? సో రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. ఇప్పుడు మనము డెక్సా స్కానింగ్ అని ఉంటుంది. సో అందులో మనం బోన్ డెన్సిటీ అనేది మనము చూసుకుంటాం. ఆ స్కోరింగ్ సిస్టమ్ చూసుకొని వీళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఒకటి చూసుకోవాలి. ఓకే, మెనోపాజ్ కి సంబంధించి ఎలాంటి టెస్టులు ఉంటాయి? అలాగే మెనోపాజ్ వచ్చిందని తెలిసిన తర్వాత డ్యూరింగ్ దట్ పీరియడ్ ఎలాంటి టెస్టులు ఉంటాయి? సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది మెనోపాజల్ ఫేజా మేడం, నాకు డౌట్ ఉంది ఇది మెనోపాజా కాదని కొన్ని టెస్టులు ఉంటాయి మనకి. FSH అని, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెజర్ చేసుకోవచ్చు. అలాగే AMH అని, AMH లో కూడా మనకి AMH అండ్ FSH, దీంట్లో మనకి మెనోపాజ్ అయితే వాల్యూస్ ప్రకారం మనం చెప్తాం. మోర్ దెన్ 40 FSH ఉంటే అవును మెనోపాజ్ ఆల్మోస్ట్ టచ్ అయింది. అలాగే అల్ట్రాసౌండ్ లో కూడా మనకు ఒకవేళ ఓవరీస్ అనేది ష్రింక్ అవుతున్నట్టు కనిపించినా, లేదంటే దాని చుట్టూ ఫాలికల్స్ తగ్గినట్టుండా, ఎండోమెట్రియల్ లైనింగ్ తగ్గిపోయినా మెనోపాజ్ ఫేజ్ అని చెప్పొచ్చు. కానీ మనకి ఏ టెస్ట్, పెరీ మెనోపాజల్ ఫేజ్ అనేది చాలా వేరీడ్. అది కొన్ని మంత్స్ నుంచి ఇయర్స్ దాకా ఉంటుంది. ఆ పెరీ మెనోపాజ్ కి మాత్రం ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటూ ఏమీ ఉండదు. మీరు అన్నట్టు కమింగ్ టు ద మెనోపాజే వచ్చింది. సో ఎలాంటి టెస్ట్, ఏమి చేయాలి, మనం ఎలాంటి టెస్ట్ చేసుకోవాలి అంటే రొటీన్ బ్లడ్ టెస్ట్లు అండి. మనకి హీమోగ్లోబిన్ ఎట్లుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకసారి చూసుకోవాలి. అలాగే హార్మోన్ చేంజెస్ ఉన్నాయి. ఇదే కాకుండా థైరాయిడ్ ఎలా ఉంది, మన బాడీలో థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, దాంతోపాటు కిడ్నీ ఫంక్షన్స్ కానీ లివర్ ఫంక్షన్స్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బాడీలో కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ అంతా చేసుకొని దాని ప్రకారం చూసుకోవాలి. అండ్ ఆడవాళ్ళకి సహజంగా ఆఫ్టర్ 25 మనం పాప్స్మియర్ టెస్టింగ్ అంటాం. కానీ చాలా మంది 25కి వచ్చి పాప్స్మియర్ చేసుకున్నట్టు మనకి ఎవరు కనిపించలేదు. అట్లీస్ట్ ఈ ఫేజ్ లో వచ్చినప్పుడు డెఫినెట్ గా మనము ఒక పాప్స్మియర్ టెస్టింగ్ అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కానీ, జనరల్ గా మనము అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్, అలాగే మనము 40 ఇయర్స్ పైన వాళ్ళకి 1 to 2 years లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న కంపల్సరీ మ్యామోగ్రఫీ టెస్టింగ్ ఇవన్నీ చేసుకుంటాము. అది కాకుండా ECG ఇవన్నీ బేసిక్ కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయాలి, హార్ట్ ఎలా ఉంది అన్ని. ఓకే మ్యామ్, అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, సప్లిమెంట్స్ ఏమి ఇస్తారు? సో మనం అనుకున్నట్టు ఇప్పుడు ట్రీట్మెంట్ ఒక్కొక్క మనము సిమ్టమ్ ని బట్టి ట్యాకిల్ చేస్తూ వస్తాం. మనం అనుకున్నట్టు హాట్ ఫ్లషెస్ కి రకరకాలుగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే వీటన్నిటికీ గురించి మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇప్పుడు మనము ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఏవైతే డిప్లీట్ అయినాయో, మనము ఒకవేళ యూట్రస్ ఉందనుకోండి మెనోపాజ్ ఫేజ్ లో, 2 ఈస్ట్రోజన్ హార్మోన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనే కాంబినేషన్ డ్రగ్స్ పెట్టొచ్చు. లేదు యూట్రస్ లేదు అనుకోండి, జస్ట్ ఈస్ట్రోజన్ ఉన్న హార్మోన్ డ్రగ్స్ పెట్టుకోవచ్చు. సో ఈ డ్రగ్స్ అనేది ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా మనకి చాలా డిబేటబుల్. సో ఈ హార్మోన్స్ అనేది మనము ఈ రకమైన ఏ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో కానీ ఎలాంటి రిలీఫ్ రానప్పుడు ఈ హార్మోన్స్ పెట్టే ముందు మనం ఈ బేసిక్ ప్రొఫైల్ అంతా ఒకసారి చేయించుకొని, అండ్ అవును ఎట్లాంటి క్యాన్సర్, ప్రీవియస్ ఏమన్నా యూట్రైన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఆర్ లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ అట్లా ఎవరు లేని వాళ్ళకి ఈ హార్మోన్ అనేది మనం పెట్టుకోవచ్చు. కానీ ఈ హార్మోన్ వల్ల కొన్ని రిస్క్ కూడా ఉంటాయి. దాన్ని కూడా మనము బెనిఫిట్స్ అవుట్వే ద రిస్క్ లాగా చూసుకొని పెట్టుకోవాలి. ఈ హార్మోన్ అనేది కూడా ఎవరికైతే మెనోపాజ్ వచ్చి 10 years లోపు 10 years అయింది అంతలోపే మనము ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తే బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అదే 10 years దాటాక 60 years పైన
అయిన వాళ్ళకి మనం పెట్టిన అంత బెనిఫిట్స్ మనం చూడలేకపోవచ్చు. కానీ అంటే ఈ ట్రీట్మెంట్స్ ఎందుకు చేయాలి, హార్మోన్స్ ఎందుకు ఇవ్వాలి actually? ఇప్పుడు మనము ఈ వేడి చెమటలు రావడము, ఈ వెజైనా డ్రైనెస్ అనేది తగ్గించడము, లేదంటే ఈ ఆస్టియోపొరాటిక్ నేచర్, ఈ సిస్టమిక్ ఇల్నెస్ తగ్గించడము, మనకి ఫ్యూచర్ లో మనకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ రాకుండా ప్రివెంట్ చేయడము, ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది హార్మోన్ అంటే ఆఫ్టర్ మెనోపాజ్ ఎప్పుడు ఈ సింటమ్స్ వచ్చినా కానీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అందరికీ ఎలా అంటే హార్మోన్స్ గురించి సగమే ఐడియా ఉంటుంది, లేదు. కానీ చాలా మంది ఏం భయపడతారు, ఈ ఏజ్ లో నేను హార్మోన్స్ తీసుకోవడం అవసరమా, నాకు హార్మోన్స్ వద్దు మేడం, కొన్ని సప్లిమెంట్స్ చెప్పండి చాలు అంటారు. సో ఏ రకమైన సప్లిమెంట్స్ మనం ఇచ్చుకోవచ్చు అంటే కొంచెమన్నా ఇంప్రూవ్ చేసుకోండి క్వాలిటీ ఆఫ్ లైఫ్. ముఖ్యంగా కొన్ని మెయిన్ సప్లిమెంట్స్ వచ్చేసి ఈ ఫేజ్ లో కాల్షియం అండ్ వైటమిన్ డి. కాల్షియం అనేది మనకి అట్లీస్ట్ 1000 mg వరకు డైలీ సప్లిమెంటేషన్ అవసరము. వైటమిన్ డి అనేది మనకి 600 to 1000 ఇంటర్నేషనల్ యూనిట్ సప్లిమెంటేషన్ అవసరం. ఈ రెండు కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అంటే కాల్షియం అబ్జార్ప్షన్ కూడా వైటమిన్ డి తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి మజిల్ అండ్ బోన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ వస్తుంది. దీంతో పాటు ఇంకా ఏవి అవసరం సప్లిమెంటేషన్స్ అనుకుంటే ముఖ్యంగా ఫైబర్ అండి. మనకి అట్లీస్ట్ 20 to 30 grams ఆఫ్ ఫైబర్ ఇన్ ఏ డే అవసరం. సో ఈ ఫైబర్ వల్ల మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయితే మిగతా నేచర్ అంతా ఇంప్రూవ్ అవ్వడం అవుతుంది. అలాంగ్ విత్ దట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మూడ్ చేంజెస్, డిప్రెసివ్ ఎపిసోడ్స్ ఇవి కూడా మీకు తగ్గే అవకాశం ఉంటుంది. సో మెయిన్ సోర్సెస్ వచ్చేసి ఫ్యాటీ ఫిష్ ఈ దాంట్లో ఉంటుంది. అది మనం సప్లిమెంటేషన్ ఫుడ్ ద్వారా మనకి అంత తీసుకోలేకపోతే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టేక్ ఎనీ సప్లిమెంటేషన్. ఇది కాకుండా మెగ్నీషియం ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ స్లీప్. అలాగే మన డిప్రెసివ్ ఎపిసోడ్స్ దీంతో కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో మజిల్ క్రాంప్స్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మెగ్నీషియం అనేది హెల్ప్ అవుతుంది. కానీ ఇవేది తీసుకున్నా కానీ బెటర్ ఒక డాక్టర్ కన్సల్టేషన్, అంటే ఇవి ఆన్ కౌంటర్ దొరికినా ఒక కన్సల్టేషన్ తీసుకొని వెళ్తే బెటర్. దీంతో పాటు మనము ఇంకా ప్రోబయోటిక్స్ కానీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ వైటమిన్ డి, కాల్షియం, omega-3, మెగ్నీషియం ఇవన్నీ సప్లిమెంటేషన్ అవసరం. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు ఒక ఏజ్ అయిపోతున్న ఫ్యాక్టర్ ఒకటి, మెనోపాజ్ ఒకటి, ఇవన్నీ కూడా ఫిజికల్ గా ఎలాంటి చేంజెస్ వస్తాయి, మెంటల్ గా సైకలాజికల్ గా ఒక విమెన్ ఎలాంటి అవును. ఇప్పుడు మనము ఇంతవరకు ఫిజికల్ ఇష్యూస్ మాట్లాడుకున్నాం. సో సైకలాజికల్ ఇష్యూస్ గురించి అనుకుంటే చాలా సివియర్ మూడ్ చేంజెస్ అండి. అంటే ఊరికేనే అంటే వాళ్ళు కూర్చొని అనవసరంగా అంటే ఏడుపు రావడము, చాలా డిప్రెసివ్ ఎపిసోడ్స్, మూడ్ తగ్గిపోవడము, నిద్ర పట్టకపోవడము, స్లీప్ డిస్టర్బెన్సెస్ తో ఇవన్నీ చేంజెస్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ మూడ్ డిస్టర్బెన్సెస్ దీనికి కూడా మనకి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వల్ల కూడా మనకి ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఓకే, ఇలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి? సో ఫ్యామిలీ అంటే మనము ఎంతసేపు నాన్ హార్మోనల్ అనుకున్నాం, హార్మోనల్ అనుకున్నాం, ఇలాంటివన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కోసం మాట్లాడుకున్నాం. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ ది థెరపీస్ ట్రీట్మెంట్. ఎలా అంటే ఇప్పుడు యు ఆర్ సఫరింగ్ విత్ దిస్ బోత్, ఈ ట్రాన్సిషన్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది కొంతమందికి. సో ఈ టైంలో మీరు ఈ ఎమోషనల్ కానీ ఈ ఫిజికల్ చేంజెస్కి కానీ మీరు కోపప్ అవ్వకపోతే ట్రై టు కమ్యూనికేట్ విత్ యువర్ పార్ట్నర్. మీ హస్బెండ్తో గాను లేదంటే మీ ఇంట్లో ఉన్న అర్థం చేసుకున్న పిల్లలతో గాను అదర్ ఫ్యామిలీ మెంబర్స్తో డెఫినెట్గా మీరు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ ద్వారా ఓకే యు ఆర్ గోయింగ్ త్రూ సర్టెన్ చేంజెస్, మీకు దొరకాల్సిన సపోర్ట్. ఒకరోజు మీకు ఫ్యామిలీ నుంచి అంతా సపోర్ట్ కావాలనిపిస్తుంది, ఒకరోజు ఎవరితో మాట్లాడొద్దు, నేను సపరేట్గా ఉండాలి అనిపిస్తుంది. సో మీకు ఒక కమ్యూనికేషన్ లేనిది మీరు ఇవన్నీ ట్యాకిల్ చేయలేరు. దాంతోపాటు ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది బయట, అంటే ఇది భరించొచ్చులే అనుకున్నది దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్లీ దీనికి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటూ ఉంటాయి అనేది ఒకటి తెలుసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ దాన్ని ఎట్లా అమలు చేస్తారు, గో విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, పార్ట్నర్. మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళని తోడు తీసుకెళ్ళండి, వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చూపించండి. సో వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ చేంజెస్, హౌ ఆర్ యూ గోయింగ్ త్రూ అండ్ హౌ ఆర్ యూ కోపింగ్ అప్ విత్ దోస్ మెడికేషన్స్ అని లెట్ దెమ్ ఆల్సో నో. ఆఫ్టర్ మెనోపాజ్ ఏమైనా వార్నింగ్ సైన్స్ ఉంటాయా మ్యామ్?
సో మనము మెనోపాజ్ అనేది ఎప్పుడు అంటాం, మనం అనుకున్నట్టు 12 months మనకు బ్లీడింగ్ ఏమీ లేదంటే అది మెనోపాజ్. పోస్ట్ మెనోపాజ్ అది రెట్రోస్పెక్టివ్ గా చూసుకుంటాం మెనోపాజ్ అని. పోస్ట్ మెనోపాజ్ అంటే ఈ 1 year పీరియడ్ లేకుండా ఉన్న తర్వాతది పోస్ట్ మెనోపాజ్. సో వార్నింగ్ సైన్స్ అంటే ఏమవుతుంది, 1 year పీరియడ్ లేకుండా విమెన్ ఎప్పుడైనా బ్లీడింగ్ ఇబ్బందితో కానీ కంప్లైంట్ తో కానీ వస్తే ఇది ఒక వార్నింగ్ సైన్. ఒక్కోసారి ఇన్సిడెంటల్ గా మనకి ఏమవుతుంది, మనం రొటీన్ చెకప్స్ చేసుకుంటూ ఉంటాము, దాంట్లో మనకి సిస్ట్ అనేవి కూడా ఓవరీస్ లో కానీ అట్లా కనిపిస్తుంది. సో దాన్ని కూడా మనము ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనము బ్లీడింగే చూసాము మెనోపాజ్ తర్వాత, అసలు అప్పుడు డెఫినెట్ గా డాక్టర్ని సంప్రదించాలి. అండ్ బ్లీడింగ్ ఎక్కడి నుంచి, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ చేయించుకోవాలి. సో బ్లీడింగ్ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి అవుతుంది, అది మనకి ఇప్పుడు కింద యూరినరీ బ్లాడర్ ఉంటుంది, వెజైనా ఉంటుంది, రెక్టమ్ ఉంటుంది, అసలు బ్లీడింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. డాక్టర్ ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి వీలవుతే ఒక పాప్స్మియర్ టెస్టింగ్ అంటే సర్విక్స్ మనము యూరిన్ నుంచి అంటే ఓకే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవి రూల్ అవుట్ చేసుకోవాలి, రెక్టమ్ నుంచి అంటే పైల్స్ అవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ రెండు కాదు అంటే సర్విక్స్ అంటే గర్భాశయపు ముఖద్వారపు ఇది, అక్కడ నుంచి పాప్స్మియర్ టెస్టింగ్. అలాగే మనం ఒక స్కాన్ చేసుకొని చూసుకోవాలి. స్కానింగ్ లో ఏమన్నా ఎండోమెట్రియం లైనింగ్ అయినా పెరిగినట్టు ఉంటే అక్కడ నుంచి బయాప్సీ చేసుకొని అది క్యాన్సర్ అనేది మనము ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో క్యాన్సర్ ఎలా రూల్ అవుట్ చేస్తాము, సో సర్విక్స్ నుంచి మనము పాప్స్మియర్ తీసుకుంటాము. ఒకవేళ ఏమైనా అబ్నార్మల్ చేంజెస్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ ప్రొసీడ్ విత్ కాల్పోస్కోపీ, బయాప్సీ చేసుకొని క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకుంటాం. అదే ఎండోమెట్రియంలో గాన మనకి చేంజెస్ ఏమైనా కనిపిస్తే మనము పిపుల్ బయాప్సీ అంటే చిన్న ఎండోమెట్రియం నుంచి ఒక బయాప్సీ తీసుకొని పెథాలజికల్ టెస్టింగ్ కి పంపించి అది క్యాన్సర్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ రెండు కాకుండా మనము ఒక్కొక్కసారి పాలిప్స్ అని ఉంటుంది ఎండోమెట్రియంలో. సో అప్పుడు మనం ఒక చిన్న కెమెరా అంటే మనము ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా మనము ఒక కెమెరా అనేది కింద నుంచి ఇన్సర్ట్ చేసి ఎండోమెట్రియం లైనింగ్ అంతా అబ్జర్వ్ చేసుకొని అక్కడ నుంచి ఆ పాలిప్స్ అనేవి రిమూవ్ చేసి టెస్ట్ కి పంపించాల్సి వస్తుంది. ఇలా మనం క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ అనే మనకి రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఒక ఆంకాలజిస్ట్ సపోర్ట్ తో మనం పేషెంట్ ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఏమైనా స్టేజెస్ ఉంటాయి అంటే క్యాన్సర్ స్టేజెస్ ఇప్పుడు మనం మెనోపాజ్ అంటే 1 year పీరియడ్ రాకపోవడం, పెరి మెనోపాజల్ అంటే మనం అనుకున్నట్టు పీరియడ్ ముందు ట్రాన్సిషన్ ఫేజ్ ఆ 2 to 6 years అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్. పోస్ట్ మెనోపాజల్ అనేది ఈ పీరియడ్ ఆగిపోయాక తర్వాత జరిగే ఫేజ్ అంతా పోస్ట్ మెనోపాజ్. ఇంతకు ముందు అన్నారు 25 years కి వచ్చి టెస్టులు చేయించుకోమన్నా చాలా మంది చేయించుకోవాలి అంటే దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి ఆఫ్టర్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్ కోసము మనము స్క్రీనింగ్ చేస్తూ ఉంటాము. మనం 25 years వాళ్ళకి దాని తర్వాత ఎవ్రీ 3 years వచ్చి పాప్స్మియర్ టెస్టింగ్ అని వచ్చి ఖచ్చితంగా చేసుకోమంటాం. అదేంటి పాప్స్మియర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఒక సెల్స్ తీసుకొని దాన్ని స్క్రీన్ చేస్తాం. మనకేమన్నా అబ్నార్మల్ సెల్స్ ఉంది అంటే దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే రిపోర్ట్ నార్మల్ వస్తే విమెన్ ఎవ్రీ 3 years కి ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ అంటే ఒక ఏజ్ 25 to 65 years వరకు ఎవ్రీ 3 years ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు హెర్. ఓకే, అంటే లైక్ లైఫ్ స్పాన్ కి సంబంధించా లేకపోతే క్యూరబుల్ అయిపోతుందా? క్యూర్ చేయడానికి అంటే మనకు అబ్నార్మల్ ఉంటే డెఫినెట్లీ మనకు చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అది క్యాన్సర్ కి దగ్గరగా ఉందా లేకపోతే క్యాన్సరే ఉందా దాన్ని బట్టి ఏదర్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేకపోతే ఐస్ పెట్టడం అలా కొన్ని ఆప్షన్స్ ద్వారా మనం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్యాన్సర్స్ ఏనా? ఇప్పుడు మనము సిస్ ఇప్పుడు పోస్ట్ మెనోపాజ్ కోసం అంటే మెనోపాజ్ తర్వాత మాట్లాడుకుంటే సిస్ అనేవి నార్మల్ గా ఈ హార్మోన్స్ ఉన్నంత వరకు సిస్ట్లు రావచ్చు, కానీ మెనోపాజ్ లో హార్మోన్ యాక్షన్ ఉండదు. అయినా కానీ సిస్ట్లు అనేది ఫామ్ అవుతుంది అంటే మనం అసలు ఆ సిస్ట్ సైజ్ ఏంటి, ఆ నేచర్ ఆఫ్ ద సిస్ట్ ఏంటి అని ఒక అల్ట్రాసౌండ్ అంటే రిస్క్ మ్యాలిగ్నెన్సీ ఇండెక్స్ చూస్తాము. అల్ట్రాసౌండ్ లో ఇది సింపుల్ సిస్టా, కాంప్లెక్స్ సిస్టా, అలాగే కొన్ని ఓవేరియన్ క్యాన్సర్ మార్కర్స్ ఉంటాయి, CA-125 అని, CA అని, అలాంటి టెస్ట్లు కూడా చేసుకొని ఈ యొక్క సిస్ట్ కి ఎంత రిస్క్ ఉంది మ్యాలిగ్నెంట్ అయ్యేది ఒకటి మనము క్యాలిక్యులేట్ చేసుకొని సిస్ట్ సైజ్ గానే చాలా పెద్దగా ఉంది, ఈ మార్కర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఆపరేట్ చేసి మనము దాన్ని యొక్క ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే మ్యామ్, అంటే ఫస్ట్ మెనోపాజ్ ఫేజ్ లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ గా మీరు చెప్పారంటే మెడికల్ గా చెప్పారు, అన్ని ఇలా టర్మ్స్ అన్ని చెప్పారు కదా. ఒక వ్యక్తి ఎలా ఉంటారు అంటే ఫస్ట్ లాగే స్ట్రాంగ్ గా ఉంటారా? ఇప్పుడు మెనోపాజ్ వచ్చిన తర్వాత అన్ని చేయొచ్చు అంటే ఇప్పుడు మనము ఈ లైఫ్ స్టైల్ అనేది అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనము డైలీ అంటే మనం తినే డైట్ నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ హై ప్రోటీన్ హై ఫైబర్ డైట్. అలాగే మనకి బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం అంటే అట్లీస్ట్ 1 to 2 grams ఆఫ్ ప్రోటీన్ మనం అనుకున్నట్టు మన బాడీ వెయిట్ కి
సో ఈ ప్రోటీన్ వల్ల మన మజిల్స్ కానీ బోన్స్ కానీ స్ట్రాంగ్ అవ్వడము. అలాగే ఫిజికల్ యాక్టివిటీ అండి. ఫిజికల్ యాక్టివిటీ మనకి అట్లీస్ట్ 150 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అవసరం ఒక వీక్లో. దాంతోపాటు మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా కొంచెం యాడ్ చేసుకోగలిగితే ఈ రెండిటితో మనము జనరల్ మజిల్ అండ్ బోన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ మనిషికి. అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నిటితో చూస్తే స్ట్రెస్, అది మామూలుగా వర్క్ స్ట్రెస్ అయినా అవ్వచ్చు, ఇంట్లో స్ట్రెస్ అయినా అవ్వచ్చు. ఫస్ట్ వీ షుడ్ నో హౌ టు మేనేజ్ అవర్ స్ట్రెస్. ఈ 4 మనం చెక్లో పెట్టుకుంటే మన జనరల్ వెల్బీయింగ్ అనేది బెటర్ అవుతుంది. సో అంత స్ట్రాంగ్గా ఉంటారంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద చేంజెస్ ఎవ్రీ డికేడ్ కూడా. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం 20s లో ఉన్నట్టు 30s లో ఉండడం, 30s లో ఉన్నట్టు 40s లో ఉండలేము. బట్ చేంజ్ని యాక్సెప్ట్ చేస్తూ మనము అవసరం ఉన్న దగ్గర మనము సప్లిమెంట్స్ తీసుకుంటూ ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ డైట్ మోడిఫికేషన్స్ని చేస్తూ లైఫ్ స్టైల్ అంతా మోడిఫై చేస్తూ మనము ఇంప్రూవ్ అవ్వాల్సి వస్తుంది. ఇండియన్స్కి వచ్చేసరికి మీరు 45 నుంచి 55 వరకు చెప్పారు కదా. వేరే కంట్రీస్లో లైక్ ఎలా ఉంటాయి? వేరే కంట్రీస్లో కూడా దాదాపు అంటే ప్రతిసారి అది అంటే మన ఎథనిసిటీ బట్టి, మన ఫ్యామిలీ హిస్టరీ బట్టి, మన జీన్స్ని బట్టి, అన్నిటిని బట్టి ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. జనరల్ వరల్డ్ వైడ్ కూడా ట్రాన్సిషన్ ఫేజ్ అనేది 45 to 55 వరకు ఉంటుంది. ఓకే, ఇన్ జనరల్ సొసైటీ ఈజ్ డిఫరెంట్, సైన్స్ ఈజ్ డిఫరెంట్ లాగా అసలు చాలా నార్మల్ థింగ్ గా చెప్తూ ఉంటారు మెనోపాజ్ అనేది. మీరు చెప్తుంటే లిటరల్లీ అంటే చాలా మంది కూడా అవేర్నెస్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా. మీ దగ్గరికి లైక్ ఇప్పుడు ఎలా వస్తున్నారు పేషెంట్స్ ఈ కేసెస్ వస్తూ? ఇప్పుడు చాలా మంది హాట్ ఫ్లెషెస్ తో వస్తారండి. స్కిన్ చేంజెస్ అంటే స్కిన్ మరీ డ్రై అయిపోవడము, లేదంటే హెయిర్ లాస్, విపరీతమైన హెయిర్ లాస్ తో ఆల్మోస్ట్ బాల్నెస్ వస్తుంది అనే స్టేజ్ లో రావడము. అండ్ మనకి ఆల్మోస్ట్ బ్రిటిల్ అంటే ఇప్పుడు ఈ ఆస్టియోపోరోసిస్ గురించి కూడా అనుకున్నాం కదా, బోన్స్ అనేది వీక్ అవ్వడం అంటే మన బాడీ వెయిట్ కే మనము కింద పడిన బోన్స్ అనేది ఫ్రెజైల్ అయి విరిగిపోవడము, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తుంటాం. ఓకే, స్టార్టింగ్ ఎలా గుర్తుపట్టాలి మెనోపాజ్ స్టేజ్? వన్ ఇయర్ రాకపోతే మెనోపాజ్ అంటే ఎప్పుడైతే మనకి పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్ అవుతూ పోతుంటాయి, ఈ మూడ్ చేంజెస్ అంటూ స్టార్ట్ అవుతాయి, ఈ డిప్రెసివ్ ఎపిసోడ్స్, నిద్ర లేకపోవడము, ఈ హాట్ ఫ్లషెస్ అనేవి ఇవన్నీ ఫిజికల్ సైన్స్ అన్నమాట. ఓకే, మెనోపాజ్ కిడ్స్ కి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే లైక్ ఎండింగ్ స్టేజ్ మెనోపాజ్ అనేది హార్మోన్ అంటే ఇప్పుడు మెన్స్ట్రేషన్ స్టార్టింగ్ ని మనము మెనార్కీ అనుకుంటాము. అంటే అప్పుడే మనకి ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవ్వడం ని మనము మెనార్కీ అంటాం. సో ఈచ్ ఫేజ్ మెనార్కీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే పిల్లలు పుట్టే ఏజ్ అంతా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. పెరిమెనోపాజల్ అనేది మనం అనుకున్నట్టు ఈ ట్రాన్సిషన్ ఫేజ్. సో ఆ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ నుంచి పీరియడ్స్ ఆగిపోయే వరకు అది వచ్చే ట్రాన్సిషన్ ఫేజ్ పెరిమెనోపాజ్. పీరియడ్స్ అనేది ఆగిపోవడం మెనోపాజ్. పీరియడ్స్ అంతా ఆగిపోయాక దాని తర్వాత ఫేజ్ అంతా పోస్ట్ మెనోపాజల్ ఫేజ్. ఇప్పుడు మీరు సీనియర్ గైనకాలజిస్ట్, మీ దగ్గరికి అంటే మెనోపాజ్ కి దగ్గరలో ఉన్నప్పుడు అంటే 40+ లో కూడా కొంతమంది ఏమైనా వస్తుంటారా? ఇప్పుడు మనకి మెనోపాజ్ అనేది ఇప్పుడు 45-55 అయితే మెనోపాజ్ అనుకున్నాం. అదే 40 to 45 అయితే కొంచెం ఎర్లీ మెనోపాజ్ మనకి. అదే 40 వస్తారా కన్సెప్షన్ ఛాన్సెస్ పెరిమెనోపాజ్ లో కూడా ఉంటుంది. అంటే ఇంకా హార్మోన్ యాక్షన్ ఉంటుంది. అండ్ మనము ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది, 40 years లోపు ఎవరికైనా పీరియడ్ అనేది ఆగిపోతే అది ప్రిమెచ్యూర్ మెనోపాజ్. సో ఎవరికైతే ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఎక్కువ అవసరం అంటే ఎవరికైతే చాలా ముందుగా పీరియడ్స్ ఆగిపోయినాయో వాళ్ళకి త్వరగా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. త్వరగా కార్డియోవాస్కులర్ అంటే మనకి ఈ ఈస్ట్రోజన్ ఈ హార్మోన్స్ అంతా కూడా హార్ట్కి ఒక బెనిఫిషియల్ ఇది ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. అందుకే 40 years వాళ్ళకి ఆడవాళ్ళకి త్వరగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మెనోపాజల్ ఏజ్ గ్రూప్ కి ఎంటర్ అవుతారో అప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మగవాళ్ళకి ఎంత శాతం వస్తుందో ఆడవాళ్ళకి కూడా అంతే కార్డియాక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా కేసెస్ అంటే గర్భాశయాన్ని తొలగించేస్తూ ఉన్నారు కదా, ఎర్లీ ఏజెస్ లోనే చేసేస్తున్నారు. ఇప్పుడు మెనోపాజ్ అంటే కంప్లీట్ గా ప్రాసెస్. ఎర్లీ స్టేజెస్ లో తీసేస్తే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో మనము ఎందుకు తీయాల్సి వస్తుంది అనేది ఫస్ట్ చూసుకుంటాము. ఫస్ట్ వాళ్ళు బ్లీడింగ్ ఇష్యూతో వచ్చారా, లేకపోతే ఇప్పుడు మనకి యూట్రస్ లో ఏమైనా గడ్డలు ఉన్నాయా అంటే ఫైబ్రాయిడ్స్, లేదంటే ఇంకా వేరే లైనింగ్ ఏమైనా థిక్ అవుతూ మనకి ఏ మెడికల్ ఆప్షన్స్ కి కూడా మనకి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు 40 years వాళ్ళకి ఆ ట్రాన్సిషన్ ఫేజ్ లో కూడా తీయాల్సిన అవసరం వస్తుంది. ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఉంటుందండి. సర్జికల్ మెనోపాజ్ అని ఒకటి అంటాము మనం. సర్జికల్ మెనోపాజ్ అంటే ఏంటి అంటే మనం ఆపరేషన్ చేసి అంటే ఈ న్యాచురల్ ట్రాన్సిషన్ ముందే మనము సర్జరీ ద్వారా మనం యూట్రస్ అనేది తీసేస్తే అదే సర్జికల్ మెనోపాజ్. అంటే ఓవరీస్
మనకి సర్జరీ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకు ఓవరీకి కూడా వెళ్ళే బ్లడ్ సప్లై కొంచెం తగ్గుతుంది. సో మామూలుగా ట్రాన్సిషన్ 45-55 అయిన వాళ్ళకి లేదా సర్జరీ చేసినప్పుడు కొంచెం త్వరగానే వాళ్ళకి ఓవరీన్ ఫంక్షన్ ఆగిపోవడం జరుగుతుంది. సో అప్పుడు కూడా వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ అని అది అవసరం పడుతుంది, ఎర్లీగా మెనోపాజ్ సిమ్టమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో Thank you. మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.